హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ నెట్ 6. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే వీడియో అయితే హోటల్లోనైతే ఏం చేసాము అన్నది ఫుల్ వీడియో ఉంటుంది, మీరే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఈ అన్నయ్య వాళ్ళు ఇక మాకు షాప్ కాడ బాగా అలవాటు అయిపోయారు. బాగా మంచిగా ఉంటారు, మాతో మంచిగా మాట్లాడుతూ మంచిగా చెప్తూ ఉంటారు. ఇలా చేసుకోవాలిరా, ఇలా ఉండాలి, మనం మంచిగా ఎడిటింగ్ ఇట్లా అంత మంచిగా చేసుకుంటే మస్తు వస్తాయి. రోజు మీ వీడియో కోసం రోజు రారా ఎక్కడికి అనేది చెప్తాను. మా ఇంటి పక్క అంటే షాప్ పక్కనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళటానికి అయితే కుదురుతూ ఉంటుంది. ఇక తీసుకో అన్ని పనులు చేసేటప్పుడు కూడా తీసుకో, పిండి రుబ్బేటప్పుడు, ఇంకా పల్లి చట్నీ పట్టేటప్పుడు, ఇడ్లీ పిండి, దోశ పిండి, పెసరట్టు అన్నీ వేసేటప్పుడు కూడా చూసుకోవని అయితే చెప్తూ ఉంటాడు. ఇలా తీసుకో బాగుంటుంది అని అయితే చెప్తూ ఉంటాడు. ఈ వీడియో మొత్తం అదే ఉంటుంది, ఫుల్ వీడియో చూడండి. హోటల్కి వెళ్ళి అంతకుముందు నేను వీడియో తీయాలంటే చాలా భయపడేదాన్ని. ఇప్పటికి కూడా అన్నయ్య వీడియోలో మంచిగా చెప్పురా, హాయ్ అని చెప్పు, వీళ్ళందరినీ చూపించి చెప్పు అంటాడు. అదేందో తెలియదు కానీ బయటికి వెళ్తే కొంచెం నేను భయపడుతూ ఉంటాను, టెన్షన్ అనిపించింది. మాట్లాడలేము, ఇంట్లో మాట్లాడినంత ఫ్రీగా నేనైతే బయట అస్సలు మాట్లాడలేమను. అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలానే ఉండాలి, అంత మించి ఎక్కువ మాట్లాడకూడదు కూడా. ఇంట్లో ఎలా ఉండాలో అలానే ఉండాలి. నేను కూడా ఇంట్లో ఎలా ఉంటానో బయట కూడా అలా ఉండటానికి అయితే ట్రై చేయను. ఎందుకంటే ఇంట్లో మాట్లాడినంత సింపుల్గా బయట మనం ఎవరితో మాట్లాడలేము. కొంతమంది మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఎగతాళి చేసినట్టు మాట్లాడేవాళ్ళు అట్లా ఉంటారు. అందుకే నేను ఎక్కువ ఎవరితో బయట మాట్లాడను. ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడేలాగా చూస్తూ ఉంటాను ఎప్పుడైనా కానీ. నాకు అట్లా ఉండటమే ఇష్టం, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా అంతే ఉండేదాన్ని. ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ పలకరియటం అంతా నాకు ఉండదు. నేను నా పని నేను చేసుకున్నాను, నా పిల్లల్ని చూసుకున్నాను, నా భర్తను చూసుకున్నాను. ఇక ఇది చాలు. ఎందుకు వాళ్ళ వరాలు, వాళ్ళ ముచ్చట్లు, అటువైపు వాళ్ళు అట్టు ఉన్నారు, ఇటువైపు వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది, వీళ్ళ ఇంట్లో ఎంత ఉంది, అవి చూసుకున్న కానుండి ఇక మనకు గొడవలు తప్ప ఏముండవు మన ఇంట్లోని. అందుకే నేను ఇవన్నీ అసలు పట్టించుకోను. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు గొప్పగా బతుకుతున్నారు, మేము ఎప్పుడు బతకాలి, వీళ్ళు వాషింగ్ మిషన్లో కొనుక్కున్నారు, మేము ఎప్పుడు కొనుక్కోవాలి, వీళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, మేము ఎప్పుడు, ఇలాంటి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. నాకైతే అసలు ఇవన్నీ అసలు నిజంగా చెప్పాలని నాకు నచ్చదు. నేనున్న దాంట్లోని ఎలా ఉన్నానో అలా ఉండటమే నాకు ఇష్టము. నాకు ఇక ఇది లేదు, ఇది నాకు కావాలి అనేది నేను ఎప్పుడూ మా బావని పీడించిందంటూ ఉండదు. ఇసుకైనా కూడా నేను, ఎందుకంటే నాకు నచ్చదు అట్లా, అంతే. ఏదైనా మనకు కావాలి అంటే మనం కష్టపడి సంపాదించుకుంటే అదే గొప్పతనం. ఇక నాకు అట్లా ఫీలింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇక్కడైతే ఇక వంటకాడికి అయితే వచ్చి ఇడ్లీ అయితే వేస్తున్నాను. కట్ల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు ఈరోజు. అందుకే ఇక కట్ల పొయ్యి మీద చేయకుండా ఇంట్లోకి వచ్చి వంట చేస్తున్నాను. బయట ఏదో శుభ్రంగా ఊడ్చేసి ముగ్గేసాను. ఈరోజైతే ముగ్గు తీసుకున్నాను, అందుకే ముగ్గుతోనే వేస్తున్నాను. ఇక్కడైతే ఇక ఇడ్లీ అయితే దవదా వేస్తున్నాను. అక్క, ఎప్పుడు చూసినా నువ్వు ఇడ్లీ పిండి సగం తీస్తావేందక్క అని మీ అందరికీ డౌట్ వచ్చింది. నేనైతే 2 days 3 days వచ్చేలాగా పిండి కలుపుకుంటాను. కలిపిన తర్వాత సగం తీసేసి ఉప్పు కలుపుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకైతే ఎప్పుడైతే అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. ఒక్కోసారి పునుగులు వేస్తాను, ఒక్కోసారి మామూలుగా ఇట్లా తీసేసి అయితే పెట్టుకుంటాను. మనం ఎట్లా వీలు పడితే అట్లా మనం వాడుకోవచ్చు అన్నట్లు తీసి గిన్నెలో పెట్టేస్తాను. అందుకే నేను అట్లా చేస్తూ ఉంటాను. దోశ పిండి అయినా నేను మరింతే కలుపుతూ ఉంటాను ఎప్పుడైనా, నాకు అలా ఇష్టము. ఎందుకంటే ఎప్పుడైనా మనం చేసే పని ఊకుక చేసుకోకుండా 2 days 3 days వచ్చేలాగా చూసుకుంటాను నేను. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకేమన్నా కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే ఓపిక చేసుకోండి కొద్దిగా ప్లీజ్. ఎందుకంటే ఈరోజు ఇక నేను బయటకు వచ్చి మాట్లాడుకుంటూ నేను నా పని చేసుకుంటూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అంటే పిల్లల్ని తీసుకొద్దామన్న ఆలోచనతోనే వచ్చాను. వీడియో నిన్న పెట్టాను, బొప్పడికాయ పచ్చడి అయితే పెట్టాను, కానీ నిజం చెప్పాలంటే చాలా తక్కువ మంది చూసారండి. హెల్త్కి సంబంధించింది వేసి చూడరు అసలు. ఎందుకు చూడరో నాకు అర్థం కాదు. మామూలు వీడియోస్, చెత్త వీడియోస్ పెడితే చూస్తారు కానీ మంచి వీడియోస్ పెడితే చూడటానికి ఎందుకు ఇష్టపడరో నాకు అర్థం కాదు. నిన్న నేను ఎంత మంచి వీడియో పెట్టాను, బ్లడ్కి సంబంధించిన వీడియో. మనం ఆడవాళ్ళు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి,
తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని అయినా తింటారు, పిల్లలు తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైనా ఇలా మనం పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో నేను వీడియో తీశాను. పచ్చి బొప్పడికాయతో పచ్చడి చేశాను. చాలా అంటే చాలా, నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగుంటుందని. నాకు తిన్నాక చాలా హ్యాపీ అనిపించింది. ఇంత హెల్దీ ఫుడ్ మనం ఇలా కూడా చేసుకొని తినొచ్చు అనే హ్యాపీనెస్ అయితే వచ్చింది నాకు. నేను తిన్న హ్యాపీనెస్ నాకు ఉందిలే, కానీ నా వీడియో పోలేదే అన్న బాధ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నాం అంటే ఎంత ఆలోచించి చేస్తాము, ఒకరికి యూజ్ అయ్యిద్ది అన్న కారణంతో మనం చేస్తాం కదా. ఆ వీడియో తీయకపోతే ఎంత బాధ అనిపించిందో ఇప్పుడు నాకు కూడా అలానే బాధ అనిపించింది. ఇక్కడైతే ఇక పిల్లలకైతే కలాకండ్ అయితే చేద్దామని అయితే చేస్తున్నాను. కానీ ఈ కలాకండ్ అందరికీ వైట్ కలర్లో ఉంటుంది. ఈరోజు నేను రెడ్ కలర్లోనైతే చేస్తున్నాను. మోడల్ వేరేలాగా ఉంటుంది. నేను చేసింది కన్లా కూడా అనిపించదు, అట్లా చేశాను. అంటే కొంతమంది చేసేది, నాకు అది వచ్చి నేను వీడియోలో చేశాను. కొత్త మోడల్గా ట్రై చేద్దామని అయితే ట్రై చేశా. చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా ఇంట్రెస్ట్గా కూడా అనిపించింది నాకు. అది తింటుంటేనే మా పిల్లలైతే మమ్మీ ఇది ఉంచు, నేను సాయంత్రం తింటా అనేది చెప్పాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇక్కడైతే ఇక పప్పు అయితే చేశాను, పప్పు తాలింపు చేస్తున్నాను మీతో మాట్లాడుకుంటూ. అసలు నేను ఏం చెప్తున్నానో నాకే అర్థం కావట్లేదు. పప్పు అయితే, కందిపప్పు అయితే చాలా టైం పట్టిద్ది. నేను మిక్సీ ఎప్పుడైనా కానీ పప్పు కుక్కర్లో వేద్దాము అనుకుంటా. పప్పు కుక్కర్ని పట్టుకోగానే నాకైతే ఒక చరిత్ర గుర్తొచ్చింది. ఆ చరిత్ర ఏందో కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి వీడియోలోని. అసలు అది గుర్తొచ్చేదనే నాకు పప్పు కుక్కర్ పక్కన పడేస్తాను. అంత ఇంట్రెస్ట్ కూడా నాకు అనిపించదు. కొన్నాననే కానీ సుఖం లేకోకుండా అయింది. కానీ నేర్చుకోవాలి, ఏదైనా రాని పని మనం నేర్చుకొని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనమే చేసుకోవాలి కదా, మనకి ఎవరు హెల్ప్ చేయరు, మనమే చేసుకోవాలి ఎప్పటికైనా. అందుకే యూజ్ చేసుకోవాలి. నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, భయం వేస్తుంది నాకు, అందుకే నేర్చుకోవట్లేదు. అబ్బా మీతో మాట్లాడుకుంటూ ఇక ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడైతే ఇంట్లోనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అసలు ఈరోజు ఎందుకో మార్నింగ్ వీడియో నేను 2:30కి వీడియో పెట్టాలి, నా గోల్ అది. ఎందుకు నేను అసలు పెట్టలేకపోయాను. నేను ఈ నెలలోని ఫస్ట్ తారీఖున అనుకున్నా ఈ నెల ఖచ్చితంగా వీడియో పెట్టాల్సిందే, ఎట్లా కొట్టైనా నేను వీడియో పెట్టాలి కానీ ఆపొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయినా. కానీ నాకు తెలియకుండా నేను వీడియో ఈరోజు అప్లోడ్ చేయటం మర్చిపోయాను. అనుకోకుండా సడన్గా గుర్తొచ్చింది. నిన్న ఇదంతా చెక్ చేసి పెట్టుకున్నాను, అంతే ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. కానీ వాయిస్ ఓవర్ అయితే నిన్న ఇవ్వటం మర్చిపోయాను. ఇక వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుకుంటూ వెళ్దామని వాయిస్ ఓవర్ ఇస్తూ పిల్లల కాడికి అయితే వెళ్ళాను. ఈరోజు బర్త్డే ఫంక్షన్ అయితే ఉంది, అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్ళాలి. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి స్నానాలు వేపించి బర్త్డే ఫంక్షన్కి అయితే తీసుకెళ్తాను. పప్పు అది పాలకూర పప్పు అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఏదైనా చేసినప్పుడు, టిఫిన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా ఇక ఇడ్లీలోకి అయితే చట్నీ చేయకుండా పప్పు చేశాను, అన్నంలోకి కూడా యూజ్ అయిద్దని ఇలా అయితే చేసి పెట్టాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఏదైనా కొత్తగా చేశానంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎప్పుడో ఒకసారి పడేస్తారనే కానీ ఎప్పుడైనా మమ్మీ బాగుందని తింటారు. నేను ఆలోచించి చేస్తాను ఒక పని చేశానంటే. ఎందుకంటే మనం కన్నా మన పిల్లల్ని ఎక్కువ చూసుకోవాలి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండేలాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. వాళ్ళు కడుపు నిండినట్టుంటే మన కడుపు నిండినట్టే, తల్లి పేగు బాణం అట్లా ఉంటుంది. నేను ఎప్పుడైనా మా పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళు సంతోషంగా ఉండి ఇంటి నిండా మంచి తిరుగుతూ ఉంటేనే కలకల్లాడిద్ది. అగో చూశారు కదా, ఈరోజు చేసిన స్వీటు అలా ఉంటుంది, జున్నులాగా అయింది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మా కుశాంత్ అయితే ఇది బాగుందని సాయంత్రం దాకా ఉంచుకొని అయితే తీసుకొచ్చిండు నిన్న. నేను కూడా తిని చూసే ఎట్లా ఉంటుందని. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అయితే ఇక పిల్లలకి ఇద్దరికి అయితే పెట్టేశాను. దాదాపు అయితే వాళ్ళకైతే రెడీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా పనులు అయితే ఉన్నాయి. ఏందన్నా ఏంటిది ఐడి కార్డ్ అక్కడ పడ్డదా మరి. ఇక్కడైతే ఇక పిల్లలకైతే ఇప్పుడైతే వాళ్ళకి
బూస్ట్ అయితే కల్పిస్తున్నాను, చూస్తున్నారు కదా. బూస్ట్ ఈ డబ్బా తెచ్చిన కానుండి చాలా జాగ్రత్తగా ఉంచుతున్నాను. అంతకుముందు డబ్బా తెస్తే పిల్లలు నిజంగా చెప్పాలంటే కాజేశారు, అసలు వాళ్ళు తినడానికే కాజేశారు. మా నడిపోడికి అయితే ఖచ్చితంగా తింటూ ఉంటాడు. ఇక అందువల్ల నాకు ఇక డబ్బానైతే ఈసారి తెచ్చిన డబ్బాని చాలా జాగ్రత్తగా ఉంచి వాళ్ళు తాగాలి అన్నప్పుడైతే వాళ్ళకి పోసిస్తున్నాను. ఎప్పుడు వచ్చినా ఇందాకే వచ్చినావా? ఇక్కడైతే ఇక పాలైతే వాళ్ళకి కలిపేసి ఇస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇక పిల్లల్ని తోలటానికి అయితే మా పెద్దోడిని తోలటానికి అయితే వచ్చాను. ఇక హోటల్ కాడ చూడండి ఫుల్ రష్ ఉంటుంది. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు పెట్టిన ఎలా విశేషం ఏంటంటే మస్తు నడుస్తుంది, అసలు ఎంత బాగా నడుస్తుందో. 25 రూపీసే, ఎక్కడైనా 30 ఉంటుంది టిఫిన్స్. అక్కడ ఏ టిఫిన్ అయినా కానీ 25 రూపీస్. చాలా అంటే చాలా మంచిగా నడుస్తుంది. ఇక అన్నయ్య అయితే నాకు మంచిగా సపోర్ట్ చేస్తూ, అక్క కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మన మంచితనాన్ని బట్టే నలుగురు మనతో మంచిగా ఉంటారండి. మన నలుగురితో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు. ఎప్పటికీ మనల్ని గుర్తుంచుకుంటారు కూడా. మేము ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటామో వాళ్ళు కూడా మాతో అలా అంత మంచిగా మాట్లాడుతూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా అన్నయ్య అయితే చెప్పిండు, నాన్న వచ్చి వీడియో తీసుకో అంటే అన్నీ మిక్సీ పట్టేటప్పుడు వీడియో తీసుకో ఒకరోజు వచ్చి అని చెప్పిండు. సరేలే అన్న. నేను పక్కనే ఉంటాను కానీ కుదరక ఒక్కోసారి తీస్తా, ఒక్కోసారి అయితే ఇక తీయను. తీసి మీకు ఫుల్ వీడియో ఒక్కరోజు అయితే ఖచ్చితంగా మొత్తం అయితే తీసి చూపిస్తాను. వాళ్ళు సపోర్ట్, కొంతమంది అయితే వద్దు తీయొద్దు అని అట్లా అంటూ ఉంటారు, కానీ ఇక్కడ అట్లా కాదు, మంచిగా తీయవని చెప్తారు వాళ్ళైతే. నాకు ఫుల్ హ్యాపీ అనిపించిద్ది. ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోయిన ఆప్షన్ ఉంటుంది కదా క్లిక్ చేయండి. ఇక ఇవన్నీ అయితే మస్తు ఉన్నాయి అని అయితే చెప్తాడు. అంతకుముందు అయితే వాళ్ళైతే చెప్పను కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు భలే చెప్తున్నారు. బాయ్ అండి.